హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదా? జాబ్ క్యాలెండర్ వచ్చింది, మంత్స్ పాస్ అయ్యాయి, నోటిఫికేషన్ దగ్గర పడుతోంది. కానీ ఇంకా మైండ్‌లో సేమ్ డౌట్ ఉంది కదండీ! ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఛాన్స్ ఉంటుందా? ఆల్రెడీ చాలామంది ముందుకెళ్ళిపోయారా? నేను లేట్ అయ్యానా? ప్రిలిమ్స్, మెయిన్స్ 2 బ్యాలెన్స్ చేయగలనా? ఈ వీడియో ఎగ్జాక్ట్‌లీ ఆ కన్‌ఫ్యూజన్‌లో ఉన్న స్టూడెంట్స్ కోసం. ఇప్పుడు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్ ఇప్పటి నుంచి ఎలా స్టార్ట్ చేయాలి? ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్ ఎలా రెడ్యూస్ చేయాలి? ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ బ్యాలెన్స్ ఎలా చేయాలి? లిమిటెడ్ టైంలో డెప్త్ నాలెడ్జ్ ఎలా బిల్డ్ చేయాలి? స్కై అకాడమీ గ్రూప్ 2 కోర్స్ అండ్ మెంటర్‌షిప్ ఎలా హెల్ప్ అవుతాయి? ఇవన్నీ సింపుల్‌గా, ప్రాక్టికల్‌గా ఎగ్జామ్ పాయింట్‌లో కంప్లీట్ ఫ్లోలో చూద్దామండి. ఇక్కడ మెయిన్ సీటీఆర్ పాయింట్, మెయిన్ ప్రిపరేషన్ అర్జెన్సీ ఏంటంటే, జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత కూడా మంత్స్ పాస్ అయ్యాయి. ప్రిపరేషన్ అజంప్షన్‌గా సెప్టెంబర్ 15 అరౌండ్ నోటిఫికేషన్ రావచ్చు. నవంబర్ ఎండ్ అరౌండ్ ఎగ్జామ్ ఉండొచ్చు అని స్టూడెంట్స్ మెంటలీ రెడీగా ఉండాలి. ఇది గ్యారంటీ కాదండి. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చే వరకు ఫైనల్ కాదు. కానీ ప్రిపరేషన్ ప్లానింగ్‌కి ఈ అజంప్షన్ చాలా యూజ్‌ఫుల్. బికాస్ జులై నుంచి నవంబర్ ఎండ్ వరకు చూస్తే రఫ్‌లీ 4 ½ మంత్స్ మాత్రమే స్ట్రాంగ్ విండో. అందులో లాస్ట్ 15 డేస్ రివిజన్‌కి తీసేస్తే అరౌండ్ 135-150 డేస్ సీరియస్ వర్క్ విండో. సో, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటే టైం కంప్రెస్ అవుతుంది. సెప్టెంబర్ నోటిఫికేషన్, నవంబర్ ఎగ్జామ్ ఎక్స్‌పెక్టేషన్‌తో ఇప్పుడే స్టార్ట్ చేస్తే మీరు రేస్‌లో ఉంటారు. ముందుగా ఒక ఇంపార్టెంట్ ట్రూత్. లేట్ స్టార్ట్ అంటే ఫెయిల్యూర్ కాదు. బట్ లేట్ స్టార్ట్ చేసి ర్యాండమ్ ప్రిపరేషన్ చేస్తే ఫెయిల్యూర్ ఛాన్స్ హై. మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ పని ఎక్కువ బుక్స్ కలెక్ట్ చేయడం కాదు. ఫస్ట్ పని ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్ రెడ్యూస్ చేయడం. ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్ అంటే యూట్యూబ్‌లో 10 స్ట్రాటజీ వీడియోస్, టెలిగ్రామ్‌లో 20 పీడిఎఫ్స్, ఏఐ టూల్స్‌లో 100 పేజెస్ నోట్స్, డిఫరెంట్ అకాడమీస్ ప్లాన్స్, టాపర్స్, టాక్స్, ఓల్డ్ మెటీరియల్స్, న్యూ మెటీరియల్స్. ఇవన్నీ చూసి మైండ్‌లో క్లారిటీ పోవడం. మెటీరియల్ ఎక్కువైతే నాలెడ్జ్ పెరుగుతుందని అనుకోవడం మిస్టేక్. కరెక్ట్ మెటీరియల్, రిపీటెడ్ రివిజన్, ఎగ్జామ్ ఓరియెంటెడ్ ప్రాక్టీస్, ఇవే మార్క్స్ ఇస్తాయి. ఇక్కడ లైక్ చేయండి అండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్ సీరియస్గా స్టార్ట్ చేయాలనుకునే స్టూడెంట్స్కి ఈ వీడియో రీచ్ అవ్వాలి. కామెంట్లో గ్రూప్ 2 స్టార్ట్ టుడే అని పెట్టండి. అది మీ ఫస్ట్ కమిట్మెంట్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ చూస్తే అది సింపుల్ లిస్ట్లా కనిపిస్తుంది. బట్ లోపల డెప్త్ ఉంది. జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, జియోగ్రఫీ విత్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, రీజనింగ్, డేటా అనాలిసిస్, ఏపీ బైఫర్కేషన్ ఇంప్లికేషన్స్, ఇవన్నీ ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అవుతాయి. మెయిన్స్లో ఆంధ్రప్రదేశ్ సొసైటీ, సోషల్ స్ట్రక్చర్, కాన్స్టిట్యూషన్, ఎకానమీ, ఏపీ ఎకానమీ, డెవలప్మెంట్ ఇష్యూస్, ఇవన్నీ ఇంకా డీపర్గా వస్తాయి. సో గ్రూప్ 2ను ఓన్లీ బిట్స్ ఎగ్జామ్లా చూస్తే డేంజరస్. ఇది కాన్సెప్ట్ ప్లస్ అప్లికేషన్ ప్లస్ రివిజన్ ఎగ్జామ్. ఇప్పుడు పాలిటీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. పాలిటీ చదవడం అంటే ఓన్లీ ఆర్టికల్స్ లిస్ట్ కాదు. ఫండమెంటల్ రైట్స్ చదివితే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్, జ్యుడిషియల్ రివ్యూ, డ్యూ ప్రాసెస్ వర్సెస్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్, కేశవానంద భారతి జడ్జ్మెంట్, మైనర్వ మిల్స్, ఎస్ఆర్ బొమ్మాయి, ఫెడరలిజం యాంగిల్, రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఆన్ పర్సనల్ లిబర్టీ అండ్ రిజర్వేషన్ ప్రిన్సిపల్స్, ఇవన్నీ కనెక్ట్ అయ్యే డెప్త్ కావాలి. లోకల్ గవర్నెన్స్ చదివితే 73rd అండ్ 74th అమెండ్మెంట్స్ మాత్రమే కాదు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ, వార్డ్ కమిటీస్, ఈ గవర్నెన్స్, సిటిజన్ చార్టర్, సోషల్ ఆడిట్ కూడా కనెక్ట్ కావాలి. ఎగ్జామ్ పాయింట్లో ఎగ్జామినర్ డైరెక్ట్ డెఫినేషన్ కాకుండా స్టేట్మెంట్ బేస్డ్ కాన్సెప్చువల్ క్వశ్చన్ అడగొచ్చు. ఎకానమీలో కూడా సేమ్. రీపో రేట్ అంటే ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే లోన్ రేట్ అని చెప్పడం బిగినర్ లెవెల్. కానీ రీపో రేట్ ఇంక్రీజ్ అయితే రివర్స్ రీపో, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, బాండ్ ఈల్డ్, మనీ మార్కెట్ రేట్స్, బ్యాంక్ లెండింగ్ రేట్స్, ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్, క్రెడిట్ గ్రోత్, ఇన్వెస్ట్మెంట్ డిమాండ్, ఇవన్నీ ఎలా ఇంటర్లింక్ అవుతాయని అండర్స్టాండ్ చేయాలి. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్, సిపిఐ బాస్కెట్, కోర్ ఇన్ఫ్లేషన్, ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఏపీ జిఎస్డిపి, పర్ క్యాపిటా ఇన్కమ్, వెల్ఫేర్ ఎక్స్పెండిచర్, పబ్లిక్ డెట్, ఇవి గ్రూప్ 2 ఎకానమీలో డెప్త్ క్రియేట్ చేసే ఏరియాస్. ఈ కైండ్ ఆఫ్ ఇంటర్లింకింగే సీరియస్ ప్రిపరేషన్కి డిఫరెన్స్. సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్లో కూడా ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అంటే ఓన్లీ పొల్యూషన్ కాదు. ఎకాలజీలో ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఎకలాజికల్ పిరామిడ్స్, సక్సెషన్, బయోడైవర్సిటీ, హాట్స్పాట్స్, ఎండమిక్ స్పీసీస్, ఇన్వేజివ్ స్పీసీస్, కార్బన్ సింక్స్, నెట్ జీరో, క్లైమేట్ అడాప్టేషన్, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్, సైక్లోన్స్ ఇన్ బే ఆఫ్ బెంగాల్, రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ ఇన్ డిజాస్టర్ అసెస్మెంట్, ఇవి ఆల్ ఏపీపీఎస్సీ యాంగిల్లో యూస్ఫుల్. ఆంధ్రప్రదేశ్ కోస్ట్, సైక్లోన్స్, డ్రౌట్ వల్నరబిలిటీ, ఫ్లడ్స్, పోలవరం, రివర్ బేసిన్స్,
మ్యాంగ్రోవ్స్, ఈస్టర్న్ ఘాట్స్, బయోడైవర్సిటీ. ఇవి ఏపీ యాంగిల్తో కనెక్ట్ అయితే ఆన్సర్ అండ్ ఎంసీక్యూ రెండింటిలో అడ్వాంటేజ్. హిస్టరీలో కూడా డేట్స్ మగ్గప్ మాత్రమే కాదు, సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్స్, నేషనలిజం ఫేజెస్, మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్స్, గాంధీయన్ మాస్ మూవ్మెంట్స్, కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్, ఆంధ్ర రీజన్ రోల్, లింగ్విస్టిక్ స్టేట్ మూవ్మెంట్, ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్, విశాలాంధ్ర, బైఫర్కేషన్ ఇంప్లికేషన్స్, ఇవన్నీ చైన్గా చూడాలి. ఏపీ బైఫర్కేషన్ టాపిక్లో క్యాపిటల్ ఇష్యూ, రెవెన్యూ డెఫిసిట్, స్పెషల్ కేటగిరీ స్టాటస్ డిబేట్, ఇన్స్టిట్యూషన్స్ అలొకేషన్, రివర్ వాటర్ ఇష్యూస్, షెడ్యూల్ 9 and 10 ఇన్స్టిట్యూషన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్, ఇవి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా ఇంపార్టెంట్. ఇప్పుడు క్వశ్చన్, ఇవన్నీ ఎలా మేనేజ్ చేయాలి? ఆన్సర్, స్ట్రక్చర్డ్ ప్లాన్. మన దగ్గర టైం లిమిటెడ్ అయితే ప్రిపరేషన్ కూడా లిమిటెడ్ సోర్స్ ప్లస్ హై రివిజన్ మోడల్లో ఉండాలి. ఫస్ట్ స్టేజ్ సిలబస్ మ్యాపింగ్, సెకండ్ స్టేజ్ ప్రయారిటీ సబ్జెక్ట్స్, థర్డ్ స్టేజ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓవర్లాప్, ఫోర్త్ స్టేజ్ కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేషన్, ఫిఫ్త్ స్టేజ్ టెస్ట్స్ అండ్ అనాలిసిస్, సిక్స్త్ స్టేజ్ ఫైనల్ రివిజన్. ఫస్ట్ సిలబస్ మ్యాపింగ్. ఒక నోట్బుక్లో సబ్జెక్ట్స్ లిస్ట్ పెట్టండి. ప్రతి సబ్జెక్ట్కి 3 కాలమ్స్. మస్ట్ రీడ్, షుడ్ రీడ్, లేటర్ ఇఫ్ టైమ్. మస్ట్ రీడ్ అంటే రిపీటెడ్ ఏరియాస్, పాలిటీ బేసిక్స్, మోడర్న్ హిస్టరీ, ఏపీ హిస్టరీ ఎసెన్షియల్స్, ఎకానమీ బేసిక్స్, ఏపీ ఎకానమీ, జియోగ్రఫీ, ఏపీ ఫోకస్, ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్. షుడ్ రీడ్ అంటే సపోర్టింగ్ ఏరియాస్. లేటర్ ఇఫ్ టైమ్ అంటే లో ప్రయారిటీ డీటెయిల్స్. ఈ క్లాసిఫికేషన్ లేకుండా ఎవ్రీథింగ్ చదవాలని ట్రై చేస్తే 4 monthsలో ఇంపాసిబుల్. సెకండ్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ బ్యాలెన్స్. ఫస్ట్ 2.5 months ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓవర్లాప్ చదవాలి. పాలిటీ చదివితే ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ కూడా, మెయిన్స్ షార్ట్ నోట్స్ కూడా. ఎకానమీ చదివితే డెఫినేషన్స్ ప్లస్ ఏపీ డేటా ప్లస్ కరెంట్ లింక్స్. జియోగ్రఫీ చదివితే మ్యాప్స్ ప్లస్ ఏపీ ఎగ్జాంపుల్స్. హిస్టరీ చదివితే టైమ్ లైన్ ప్లస్ కాజెస్ అండ్ ఎఫెక్ట్స్. లాస్ట్ 2 months ప్రిలిమ్స్ డామినెంట్ ఫోకస్, బికాజ్ ప్రిలిమ్స్ క్లియర్ కాకుండా మెయిన్స్ ఛాన్స్ లేదు. బట్ మెయిన్స్ పూర్తిగా ఇగ్నోర్ చేస్తే ప్రిలిమ్స్ తర్వాత ప్రెషర్ హై. సో ఓవర్లాప్ స్మార్ట్లీ యూజ్ చేయాలి. ఇక్కడ స్కై అకాడమీ యాప్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోర్స్ అవైలబుల్ ఉందండి. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటేషన్తో సబ్జెక్ట్ వైజ్ క్లాసెస్, డెప్త్ ఎక్స్ప్లెనేషన్, మెమరీ హింట్స్, ట్రిక్స్, పీడిఎఫ్స్, మార్క్స్, కరెంట్ అఫైర్స్ సపోర్ట్, ఏపీ స్పెసిఫిక్ ఎకానమీ అండ్ పాలిటీ ఇంటిగ్రేషన్, ఇవన్నీ స్ట్రక్చర్డ్గా ఉంటాయి. మీరు ర్యాండమ్ వీడియోతో కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏ టాపిక్ డెప్త్గా చదవాలి, ఏ టాపిక్ ఎగ్జామ్ లెవెల్కి సరిపోతుందో తెలియట్లేదా? అయితే టుడేనే స్కై అకాడమీ యాప్లో గ్రూప్ 2 కోర్స్ చెక్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇప్పుడు మెంటర్షిప్ గురించి ఇంపార్టెంట్గా చెప్పాలి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సీరియస్ ఆస్పిరెంట్స్కి స్కై అకాడమీ మెంటర్షిప్ అవైలబుల్ ఉంది. మెంటర్షిప్లో స్ట్రాంగ్ హోల్డ్ సపోర్ట్, డైలీ టార్గెట్స్, వీడియోస్, పీడిఎఫ్స్, మార్క్స్, ప్రైవేట్ టెలిగ్రామ్ 1-to-1 గ్రూప్, రెగ్యులర్ అనాలిసిస్, డౌట్ సపోర్ట్, డిసిప్లిన్ ట్రాకింగ్, బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ గైడెన్స్ ఉంటుంది. డైలీ ఏం చదవాలి, ఏ మెటీరియల్ రివైజ్ చేయాలి, ఏ టెస్ట్ రాయాలి, ఎక్కడ వీక్ ఉన్నారు, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ బ్యాలెన్స్ ఎలా చేయాలి, ఇవన్నీ గైడెడ్ ప్యాత్లో వస్తే ప్రిపరేషన్ డైరెక్షన్ క్లియర్ అవుతుంది. ఒంటరిగా ప్రిపరేషన్ చేసి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్లో చిక్కుకుపోయే స్టూడెంట్స్కి మెంటర్షిప్ వెరీ యూస్ఫుల్. నౌ సబ్జెక్ట్ వైజ్ క్విక్ ప్లాన్. పాలిటీకి ఫస్ట్ కాన్స్టిట్యూషన్ బేసిక్స్, ఎఫ్ఆర్, డిపిఎస్పి, పార్లమెంట్, ప్రెసిడెంట్, గవర్నర్, జ్యుడిషియరీ, సెంటర్ స్టేట్ రిలేషన్స్, లోకల్ బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్, పబ్లిక్ పాలసీ, ఈ గవర్నెన్స్. డీప్ ఎగ్జాంపుల్స్, బేసిక్ స్ట్రక్చర్, జ్యుడిషియల్ రివ్యూ, ఫెడరలిజం జడ్జ్మెంట్స్, రిజర్వేషన్ ప్రిన్సిపల్స్, ప్రైవసీ జడ్జ్మెంట్. ఎకానమీకి జీడిపి, ఇన్ఫ్లేషన్, ఫిస్కల్ పాలసీ, మానిటరీ పాలసీ, బ్యాంకింగ్, ప్లానింగ్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్, ఏపీ ఎకానమీ, బడ్జెట్, వెల్ఫేర్ స్కీమ్స్. డీప్ ఎగ్జాంపుల్స్, రిపో రేట్ ట్రాన్స్మిషన్, ఎంఎస్ఎఫ్, ఎస్డిఎఫ్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఎఫ్ఆర్బిఎం, ఏపీ పబ్లిక్ డెట్, జిఎస్డిపి కంపారిజన్. జియోగ్రఫీకి ఇండియన్ ఫిజికల్ జియోగ్రఫీ, క్లైమేట్, మాన్సూన్, రివర్స్, సాయిల్స్, రిసోర్సెస్, ఏపీ జియోగ్రఫీ, ఇరిగేషన్, ఇండస్ట్రీస్, కోస్ట్, డిజాస్టర్స్. డీప్ ఎగ్జాంపుల్స్, ఎల్ నినో, ఇండియన్ ఓషన్ డిపోల్, cyclone intensification in Bay of Bengal, GIS in disaster mapping, Eastern Ghats ecology. History ki modern India plus AP history. Deep examples, constitutional acts, nationalist strategy shifts, social reform and caste movements, linguistic reorganization. Science and technology ki daily life science, biotechnology, space, IT, health, environment. Deep examples, mRNA vaccines, gene editing basics, AI governance, cyber security, renewable energy storage. Current affairs daily habit. ఏపీపీఎస్సీలో కరెంట్ అఫైర్స్ నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ ఆల్ ఇంపార్టెంట్. బట్ కరెంట్ అఫైర్స్ను హెడ్లైన్స్గా చదవద్దు. ఎగ్జాంపుల్కి
ఆర్బీఐ మానిటరీ పాలసీ న్యూస్ వస్తే ఎకానమీతో కనెక్ట్ చేయండి. బిఎన్ఎస్ఎస్ ఇంప్లిమెంటేషన్ న్యూస్ వస్తే పాలిటీ అండ్ క్రిమినల్ జస్టిస్ రిఫార్మ్స్తో కనెక్ట్ చేయండి. న్యూ ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్ వస్తే ఎకాలజీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్తో కనెక్ట్ చేయండి. ఏపీ బడ్జెట్ వస్తే ఏపీ ఎకానమీ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్తో కనెక్ట్ చేయండి. కోర్ట్ జడ్జ్మెంట్ వస్తే కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్తో కనెక్ట్ చేయండి. ఇక్కడ సెకండ్ రిమైండర్ అండి, వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏది? పాలిటీ డెప్త్నా, ఎకానమీ డాటానా, ఏపీ హిస్టరీనా, కరెంట్ అఫైర్స్నా, మెంటల్ ఎబిలిటీనా? కామెంట్లో చెప్పండి. స్కై అకాడమీ నెక్స్ట్ వీడియోస్ మీ డౌట్స్ బేస్ చేసుకొని ప్లాన్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ రెడ్యూస్ చేయడానికి 1 రూల్: 1 మెయిన్ కోర్స్, 1 మెయిన్ మెటీరియల్, 1 కరెంట్ అఫైర్స్ సోర్స్, 1 టెస్ట్ సిరీస్, 1 మిస్టేక్స్ నోట్బుక్. అంతే. టూ మెనీ సోర్సెస్ మీన్స్ టూ మెనీ వాయిసెస్. టూ మెనీ వాయిసెస్ మీన్స్ నో క్లారిటీ. లిమిటెడ్ సోర్సెస్, మల్టిపుల్ రివిజన్స్, ప్రాపర్ టెస్ట్స్, డీప్ ఎక్స్ప్లెనేషన్. ఇవే సక్సెస్ ఫార్ములా. మెంటల్ ఎబిలిటీ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. గ్రూప్ 2లో మెంటల్ ఎబిలిటీ స్కోరింగ్: రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, బేసిక్ అరిథమెటిక్ పర్సెంటేజెస్, రేషియో, యావరేజ్, టైమ్ అండ్ వర్క్, ప్రాబబిలిటీ బేసిక్స్, కోడింగ్, సిరీస్, స్టేట్మెంట్స్. ఇవి రెగ్యులర్ ప్రాక్టీస్తో ఇంప్రూవ్ అవుతాయి. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ డైలీ 30 minutes మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ చేయాలి. టెస్ట్లో ఈజీ మార్క్స్ లీవ్ చేయకూడదు. టెస్టింగ్ స్ట్రాటజీ: ఫస్ట్ టాపిక్ వైజ్ టెస్ట్, దెన్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్, దెన్ ఫుల్ లెంత్ ప్రిలిమ్స్ మార్క్స్. మార్క్స్లో వచ్చినా ప్యానిక్ కాదు, మాక్ అనాలిసిస్ చేయాలి. రాంగ్ ఆన్సర్ కాన్సెప్ట్ గ్యాప్నా, మెమరీ గ్యాప్నా, కేర్లెస్ మిస్టేక్ అయినా, టైం ప్రెషర్నా, ఆప్షన్ ట్రాప్నా ఐడెంటిఫై చేయాలి. మిస్టేక్స్ నోట్బుక్ మెయింటైన్ చేయండి. లాస్ట్ మంత్లో మిస్టేక్స్ నోట్బుక్ గోల్డ్ మైన్. మిస్కన్సెప్షన్స్ క్లియర్ చేద్దాం. ఫస్ట్ మిస్కన్సెప్షన్: ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఛాన్స్ లేదు. కాదండి, ఛాన్స్ ఉంది, కానీ ర్యాండమ్ స్ట్రాటజీతో కాదు, స్ట్రక్చర్డ్ స్ట్రాటజీతో. సెకండ్ మిస్కన్సెప్షన్: బుక్స్ ఎక్కువ చదివితే మార్క్స్ ఎక్కువ. కాదు, రైట్ మెటీరియల్ రిపీటెడ్ రివిజన్ మార్క్స్ ఇస్తుంది. థర్డ్ మిస్కన్సెప్షన్: ప్రిలిమ్స్ ఫస్ట్, మెయిన్స్ లేటర్. పార్ట్లీ రాంగ్. ఓవర్లాప్ టాపిక్స్ మెయిన్స్ యాంగిల్తో కూడా ప్రిపేర్ చేయాలి. ఫోర్త్ మిస్కన్సెప్షన్: కరెంట్ అఫైర్స్ లాస్ట్ మంత్లో కవర్ చేస్తాను. కాదు, డైలీ ఇంటిగ్రేషన్ కావాలి. ఫిఫ్త్ మిస్కన్సెప్షన్: పాలిటీ ఆర్టికల్స్ మగ్గప్ చేస్తే సరిపోతుంది. కాదు, జడ్జ్మెంట్స్, గవర్నెన్స్, అప్లికేషన్ కూడా కావాలి. సిక్స్త్ మిస్కన్సెప్షన్: ఎకానమీ డేటా ఓన్లీ మెమరైజేషన్. కాదు, కాన్సెప్ట్స్ ప్లస్ ఏపీ డేటా ప్లస్ కరెంట్ లింక్ కావాలి. సెవెంత్ మిస్కన్సెప్షన్: మెంటర్షిప్ ఓన్లీ బిగినర్స్కి. కాదు, సీరియస్ ఆస్పిరెంట్స్కి అకౌంటబిలిటీ అండ్ డైరెక్షన్ కోసం మెంటర్షిప్ యూస్ఫుల్. ఇప్పుడు 4.5 month రియలిస్టిక్ ప్లాన్. ఫస్ట్ మంత్ పాలిటీ ప్లస్ ఎకానమీ బేసిక్స్ ప్లస్ డైలీ కరెంట్ అఫైర్స్. సెకండ్ మంత్ హిస్టరీ ప్లస్ జియోగ్రఫీ ప్లస్ మెంటల్ ఎబిలిటీ. థర్డ్ మంత్ ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, డేటా అనాలిసిస్, కరెంట్ అఫైర్స్ రివిజన్. ఫోర్త్ మంత్ ప్రిలిమ్స్ మార్క్స్, వీక్ టాపిక్స్, ఎంసీక్యూ ప్రాక్టీస్, కరెంట్ అఫైర్స్ మంత్లీ రివిజన్. లాస్ట్ 15 to 20 days ఓన్లీ రివిజన్, పీవైక్యూస్, మిస్టేక్స్, నోట్బుక్, ఫార్ములాస్, మ్యాప్స్, ఏపీ డేటా, ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్, స్కీమ్స్. మెమరీ చైన్ ఇలా పెట్టుకోండి. గ్రూప్ 2 ప్రిపరేషన్ అంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ రెడ్యూస్, సిలబస్ మ్యాపింగ్, లిమిటెడ్ సోర్స్, డీప్ కాన్సెప్ట్స్, ఏపీ యాంగిల్, కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేషన్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఓవర్లాప్, టెస్ట్స్, అనాలిసిస్, రివిజన్. పాలిటీలో జడ్జ్మెంట్స్, ఎకానమీలో రిపో రేట్ ట్రాన్స్మిషన్, ఎన్వైరాన్మెంట్లో ఎకాలజీ అండ్ డిజాస్టర్, హిస్టరీలో మూవ్మెంట్ చైన్, ఏపీ ఎకానమీలో జిఎస్డిపి అండ్ బైఫర్కేషన్ ఇష్యూస్. ఇవన్నీ కనెక్ట్ చేస్తే ప్రిపరేషన్ సర్ఫేస్ లెవెల్ నుంచి డెప్త్ లెవెల్కి వెళ్తుంది. సో ఫైనల్గా టాపిక్ కంక్లూజన్ ఏంటంటే, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయకపోయినా ఇప్పటి నుంచి సీరియస్ స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్తో స్ట్రాంగ్ అటెంప్ట్ పాసిబుల్. బట్ వన్ కండిషన్: ర్యాండమ్ స్ట్రాటజీ వద్దు. స్కై అకాడమీ గ్రూప్ 2 కోర్స్లో స్ట్రక్చర్డ్ క్లాసెస్, డెప్త్ ఎక్స్ప్లెనేషన్, మెమరీ హింట్స్, మార్క్స్, పీడిఎఫ్స్ అండ్ మెంటర్షిప్ సపోర్ట్ యూజ్ చేస్తే ప్రిపరేషన్ గైడెడ్ ప్యాత్లో మూవ్ అవుతుంది. మీరు డైలీ టార్గెట్ ఫాలో చేస్తే, లిమిటెడ్ సోర్సెస్ రివైజ్ చేస్తే, టెస్ట్స్ అనలైజ్ చేస్తే, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓవర్లాప్ స్మార్ట్గా కవర్ చేస్తే సెలక్షన్ డైరెక్షన్లో మూవ్ అవ్వచ్చు. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్లో గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి షేర్ చేయండి. కామెంట్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అని పెట్టండి. స్కై అకాడమీ యాప్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోర్స్ అండ్ మెంటర్షిప్ డీటెయిల్స్ టుడే చెక్ చేయండి. కీప్ లెర్నింగ్, కీప్ రివైజింగ్. ఆల్ ది బెస్ట్.